నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం హాట్స్పాట్ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. కాస్ట్ చూసుకున్నట్లయితే అభిరామి, ఆదిత్య అండ్ జనని, కలయాల్సన్, గౌరీ కిషన్, శాండీ మాస్టర్ అండ్ సుభాష్ సెల్వన్ వీళ్ళందరూ కూడా మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. ఎందుకంటే ఇది ఒక 4 స్టోరీస్ ఉంటాయన్నమాట మూవీలో, అందుకనే చెప్పి ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోని అండ్ ఆహా తమిళ్లో కూడా అవైలబుల్గా ఉంది. మూవీలో ప్లాట్ చూసుకున్నట్లయితే ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి చాలా మంది స్టోరీస్ చెప్పడానికి వస్తారనమాట. ఒక రివెంజ్ స్టోరీ, లవ్ స్టోరీ, ఇలా చాలా స్టోరీస్ చెప్తూ ఉండగా తనకేమీ నచ్చవు ఆ ప్రొడ్యూసర్కి. అప్పుడు ఇంకొక డైరెక్టర్ వస్తారు, వచ్చి సార్ మీకు ఎలాంటి స్టోరీ కావాలో చెప్పండి, నేను అలాంటి టైప్ ఆఫ్ స్టోరీ చెప్తానని చెప్పి. అంటే నాకు ఎలా ఉండాలంటే ఈ సొసైటీని క్వశ్చన్ చేస్తున్నట్టు ఉండాలి, ఆ స్టోరీ విన్నప్పుడు అవును కదా అన్నట్టు అనిపించాలి. అలాంటి స్టోరీ ఏమైనా ఉంటే చెప్పు. నా మూవీ ఎలా ఉండాలంటే నలుగురిని చేంజ్ చేసే విధంగా ఉండాలని చెప్పి అంటారు. సో నా దగ్గర అలాంటి స్టోరీయే ఉంది సార్ అని చెప్పి ఒక 4 డిఫరెంట్ స్టోరీస్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ స్టోరీస్ అన్నీ ఏంటి అన్నదే మిగతా స్టోరీ. ఫస్ట్ స్టోరీ చూసుకున్నట్లయితే ఒక ఇద్దరు లవర్స్ ఉంటారు. 5 ఇయర్స్గా రిలేషన్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. కానీ ఆ టైంలోని అమ్మాయి కొంచెం భయపడుతూ ఉంటుందన్నమాట, పెళ్ళి ఇప్పుడు అయితే ఎలా ఉంటుంది అని. సో ఆ స్టోరీ అలా కంటిన్యూ అవుతుంది అనమాట. పెళ్ళయ్యాక సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి, ఏదో రోల్ రివర్సల్ అంటారు కదా, అబ్బాయి ప్లేస్లో అమ్మాయి ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఊహించుకొని తీసుకున్నట్టు ఉంటుంది ఫస్ట్ స్టోరీ. అది కూడా బాగుంటుంది. అలానే మనకి సెకండ్ స్టోరీ చూసుకున్నట్లయితే ఒక ఇద్దరు లవర్స్ ఉంటారు. అనుకోకుండా ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద స్టోరీ వాళ్ళిద్దరికి రిలేషన్ మధ్య అన్న చెల్లి రిలేషన్ వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి స్టోరీ ఒక సెకండ్ స్టోరీ అనమాట. థర్డ్ స్టోరీ ఏంటంటే ఒక ఐటీ ఎంప్లాయీ జాబ్ పోతుంది, దానివల్ల ఒక వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అదేదో కాదు, ప్రాస్టిట్యూషన్ చూస్ చేసుకుంటాడు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, దానివల్ల వచ్చే కన్ఫ్యూజన్స్ అవన్నీ కూడా మనకి థర్డ్ స్టోరీ లవ్ అండ్ లస్ట్ అని చెప్పి ఉంటుంది. అండ్ మెయిన్గా ఇందులో బాగా అట్రాక్టివ్గా అనిపించింది నాకైతే ఫోర్త్ స్టోరీ. ఇందులో కలయాల్సిన ఒక ఆటో డ్రైవర్, అతనికి 2 పిల్లలు ఉంటారనమాట. ఈ షోస్ ఉంటాయి కదా, సో ఆ షోలోకి పంపిస్తారనమాట కలయాల్సిన పిల్లల్ని. తర్వాత ఏమైంది అన్నదే ఫోర్త్ స్టోరీ. సో ఈ 4 స్టోరీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ప్రతిదీ కూడా ఏదో ఒక మెసేజ్, నిజంగా ఆ డైరెక్టర్ అంటారు కదా, ఏంటి ఏ స్టోరీ విన్నా సరే ఇది మనకి కనెక్ట్ అవ్వాలి, మనం ఫీల్ అవ్వాలి ఆ స్టోరీ అని. సో డెఫినెట్లీ అలా ఫీల్ అయ్యే స్టోరీసే ఈ 4 స్టోరీస్. పాజిటివ్ అంటే డెఫినెట్లీ పర్ఫార్మెన్సెస్ అని కూడా చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. అభిరామి కానివ్వండి, జనని కానివ్వండి, ఇంకా అందరూ కూడా కలయాల్సన్ చచ్చిపోతుందేమో అనుకున్నాను. ఎందుకంటే ఏ మూవీ ఏ వెబ్ సిరీస్ అయినా మ్యాక్సిమం తను చనిపోతాడు అనమాట, బతికించారు. ఇందులో అతను చావరు అనమాట. సో అదొకటి. డెఫినెట్లీ ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. దానివల్ల నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఈ మూవీ. కానీ ఈ మూవీలో ఒక ఫ్లా ఏంటంటే, ఇది మూవీలా అనిపించలేదు అనమాట నాకు, ఏదో ఒక వెబ్ సిరీస్ లాగా అనిపించింది. ఎందుకంటే 4 డిఫరెంట్ స్టోరీస్, అవి కూడా మనకి ప్యారలల్గా ఏమీ చెప్పరు అనమాట. ఒక స్టోరీ అయిపోద్ది, తర్వాత ఇంకో స్టోరీ, ఒక స్టోరీ అయిపోద్ది, ఇంకో స్టోరీ, అలా చెప్పడం వల్ల ఏంటంటే డెఫినెట్లీ ఇది థియేటర్లో చూడడానికి అంతగా జనాలు ఇష్టపడకపోవచ్చు. దానివల్లనేమో థియేటర్లో అంతగా మంచి నేమ్ అన్నది రాలేదు, బట్ ఓటీటీలో అయితే పర్వాలేదు అనిపించింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది విఘ్నేష్ కార్తిక్. ఈయన రిటర్న్ అండ్ డైరెక్టెడ్ కూడా ఇతనే అనమాట. సో చాలా బాగా చేశారని చెప్పాలి. 4 డిఫరెంట్ స్టోరీస్, చాలా చిన్న స్టోరీస్, కానీ చూపించే విధానం కానీ ప్రతి స్టోరీ కూడా మనకి టచ్ అవుతుంది. సో నాకైతే బాగా అనిపించింది డైరెక్షన్. కాకపోతే ఇంకొంచెం స్క్రీన్ ప్లే కానీ లేదా ఆ కనెక్షన్ మధ్య స్టోరీస్ వేరే విధంగా ఏమైనా చూపించుంటే అది ఇంకా బెటర్గా ఉండేది అన్న ఫీలింగ్ వచ్చింది. లైక్ చందమామ కథలు మూవీ చూసుకున్నట్లయితే మనకి అన్ని డిఫరెంట్ స్టోరీసే, కాకపోతే అది మిక్స్ చేసి కరెక్ట్గా ఇవ్వడం వల్ల ఆ మూవీ అంత బాగుంటుంది అనమాట. స్క్రీన్ ప్లే ఆ మూవీకి చాలా బాగుంటుంది. సో ఆ విధంగా కానీ తీసుకెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది అని నాకు అనిపించింది. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్.
చాలా ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అయితే నాకు ఫోర్త్ స్టోరీ కలయాసన్ స్టోరీ. ఎందుకంటే తనకి 2 కిడ్స్ ఉంటారు, వాళ్ళిద్దరూ కూడా ఫేమస్ అవ్వాలి అన్న ఆశతో ఉంటారనమాట. సో దానివల్ల ఏంటంటే ఒక టీవీ షోలో ఆపర్చునిటీ వస్తుంది, అలాగా వెళ్తారు. ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో అంతా నీట్గానే ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకున్న టాలెంట్ని చూపిస్తారు, అదంతా కూడా బాగానే వెళ్తుంది. కానీ సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే ఈ కిడ్స్ అందరూ కూడా కొంచెం డబుల్ మీనింగ్ వచ్చే డైలాగ్స్ మాట్లాడడం కానీ, అలాంటి టైప్ ఆఫ్ స్కిట్స్ చేయడం కానీ, ఇవన్నీ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. దానివల్ల కలయాసన్కి అప్పటికే నచ్చదు ఎందుకు ఇలాంటివన్నీ చేయడం అని. కాకపోతే ఏంటంటే వాళ్ళ మదర్ ఏంటి పర్లేదు ఎలా చేస్తే ఏంటి, మనం ముందున్న పొజిషన్ కన్నా ఇప్పుడు బెటర్గా ఉన్నాం కదా, సో ఇదే ఇంపార్టెంట్ అని చెప్పి వస్తారు. కానీ ఆ పాపకి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అన్నది జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత వాళ్ళ లైఫ్స్ అన్నవి కూడా టర్న్ అయిపోతాయి, చాలా చేంజ్ అయిపోతాయి. అండ్ కలయాసన్ కూడా ఈ మూవీలో ఆ లాస్ట్లో వచ్చినప్పటికి అదే చెప్తారనమాట, పిల్లలని టాలెంటెడ్గా చూసుకోవాలి, వాళ్ళకి మంచి నేమ్ ఫేమ్ మనీ అన్నీ రావాలనుకోవడంలో తప్పులేదు. కాకపోతే చైల్డ్ లేబర్ని మనం ఎలాగైతే సపోర్ట్ చేయమో, ఒక 16 years కింద పిల్లల్ని మనం వర్క్లో పెట్టుకోరు కదా, అలాంటప్పుడు ఒక షోస్లోని వాళ్ళకి మనీ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి టాలెంట్ అన్న పేరు మీద వాళ్ళని తీసుకొచ్చి, అది కూడా వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఉన్నవి చేసినా పర్లేదు, అలా కాకుండా కొంచెం మెచ్యూర్డ్గా ఉన్న యాక్ట్స్, మెచ్యూర్డ్గా ఉన్నవి చేయడం వల్ల ఆ పిల్లలకి చాలా లాస్ జరుగుతుంది. వాళ్ళ బాల్యం, వాళ్ళ చిన్నతనం అన్నది వాళ్ళు చాలా చిన్న ఏజ్లోనే కోల్పోతున్నారు అన్న మెసేజ్ చెప్పారనమాట ఫోర్త్ స్టోరీలో. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మూవీస్లో కానీ ఇదే ఎక్కువైపోయింది అనమాట. ఈవెన్ మన టీవీస్లో చూసినా సరే, ఎక్కడైనా నార్మల్ షోస్ చూసినా సరే, ఈ వల్గారిటీ అని ఇలాంటివన్నీ కూడా బాగా ఎక్కువగా అయిపోతున్నాయి. అది పిల్లల్ని పెట్టయితే మరి అసలు చేయకూడదు అన్నది నా ఒపీనియన్. అండ్ మూవీలో కూడా అదే చూపించారు. నాకు అందుకే ఫోర్త్ స్టోరీ అన్నది చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో చూడాలనుకుంటే చూడండి, మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. అండ్ ఇది ఒక మస్ట్ వాచ్ మూవీ, ప్రతి ఒక్కరు చూడండి. వల్గారిటీ, చెత్త చదవం అలాంటివి ఏమీ లేవు మూవీలో. చాలా సెన్సిటివ్గా చాలా నీట్గానే చూపించారు మూవీ మొత్తం. మూవీ కూడా పెద్ద లాంగ్ డ్యూరేషన్ కాదు, 1 hour 55 minutes ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. అలానే ఆహా తమిళ్లో కూడా అవైలబుల్గా ఉంది. మనకి తెలుగులో లేదు, బట్ సబ్ టైటిల్స్ ఉన్నాయి, సో చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.